హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మ్యాథ్స్. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్క్రీన్ మీద మెజర్మెంట్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను, వాటిని ఫాలో అవుతూ నేను చెప్పేది వింటూ మీరైతే మీ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు అనమాట. ఇదైతే ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అన్నమాట. ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నాను, 4 ఫోల్డింగ్స్ అయితే వేసాను అనమాట. బ్లౌజ్ ఫోల్డింగ్ మీకు అందరికి బాగానే తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ షోల్డర్ నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇది 2.5 ఇంచెస్ అనమాట. వెంటనే ఆర్మ్ హోల్ మనం డ్రా చేసేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి కిందకి టేప్ ఈ విధంగా పెట్టేసి జస్ట్ 6 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ లైన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు కొంచెం స్కేల్ని గమనించినట్లయితే కొంచెం క్రాస్గా ఉంటుందన్నమాట. సో అదే విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకొని అదే విధంగా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఎలాంటి మెజర్మెంట్ పెట్టకుండా జస్ట్ ఈ ఆర్మ్ హోల్ సర్కిల్, హాఫ్ సర్కిల్ అనేది గీసేసుకుంటున్నాను. ఈ విధంగా కార్నర్లో ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది జస్ట్ అలా ర్యాండమ్గా గీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు అప్పర్ బస్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. అప్పర్ బస్ట్ 34 కదా అండి, స్క్రీన్ మీద ఇచ్చింది. 34ని 4 భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. 34ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే 8.5 వస్తుంది. ఇక్కడ 9.5కి మార్కింగ్ చేసుకున్నాను. అండ్ 2 ఇంచెస్ మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ బ్లౌజ్ లెంత్ చూసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ నేను డ్రెస్కి ఏ విధంగా అయితే పెట్టేస్తానో అదే విధంగా 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది టోటల్గా ఈ బ్లౌజ్ అనేది సేమ్ డ్రెస్ లాగానే వస్తుంది, కాకపోతే కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. డ్రెస్ అనేది మనకి ఒంటికి వదులుగా ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ మారుతుంది. అదే బ్లౌజ్ అనుకోండి ఒంటికి ఫిట్గా అతికినట్టు ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ అనేవి చేంజ్ ఉంటుంది. అంతే, రిమైనింగ్ అంతా డ్రెస్ లెక్కనే అన్నమాట. ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, మొత్తం ప్యాటర్న్ అంతా మనకి డ్రెస్ టైప్లోనే వస్తుంది అనమాట. ఇక్కడ బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. అండ్ ఇక్కడ బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ అనేది కొంచెం డీప్గా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నెక్ ప్యాటర్న్ని బట్టి కూడా మనం డీప్ అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ పెడుతున్నాను కాబట్టి కొంచెం డీప్ పెడితేనే బాగుంటుంది ఈ నెక్. సో నెక్ ప్యాటర్న్ డ్రా చేసుకోవడానికి ఈ విధంగా స్క్వేర్ అయితే గీసేసుకున్నాను. నెక్ మళ్ళీ డ్రా చేస్తాను. ఇప్పుడైతే వెయిస్ట్ దగ్గర మెజర్మెంట్ చూద్దాము. ఇక్కడ వెయిస్ట్ దగ్గర 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అర్థమైంది కదా? ఇది అపెక్స్ పాయింట్ని బట్టి వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ చూసుకుంటే అపెక్స్ పాయింట్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తాను అని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది నేను పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, దీన్ని అపెక్స్ పాయింట్ అంటారనమాట. సో దీని గ్యాప్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్లో ఉంటుంది. ఇప్పుడు నా బస్ట్ అరౌండ్ 35 ఇంచెస్ అండి. సో ఇక్కడ చూడండి, ఈ అపెక్స్ పాయింట్కి ఆ అపెక్స్ పాయింట్కి గ్యాప్ ఎంత ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంది కదా, కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గరికి మనం డాట్ అనేది పెట్టకూడదు. కొంచెం అటు సైడ్గా పెట్టాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం అటువైపుగా ఇది ఉంది కదా అపెక్స్ పాయింట్, దీనికి బయట సైడు, ఈ అపెక్స్ పాయింట్కి బయట సైడ్గా పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నట్టయితే మనకి 8 ఇంచెస్ అన్నమాట. చూడండి, 8 ఇంచెస్ ఉంది. ఈ అపెక్స్ పాయింట్ నుంచి ఆ అపెక్స్ పాయింట్కి 8 ఇంచెస్ ఉందన్నమాట. అర్థమైంది కదా? సో 8 వచ్చింది కదా, 8ని హాఫ్ చేసుకోవాలన్నమాట. అంటే సగానికి, దీంట్లో సగం చేస్తే ఎంత, 8లో సగం చేస్తే 4 కదా. సో మనం మార్కింగ్ చేసుకొని కటింగ్లో 4 పెడతాం కదా, ఇదే అనమాట. ఈ విధంగా మెజర్ చేసి అక్కడ మనం కటింగ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా? ఈ అపెక్స్ పాయింట్ గ్యాప్ అనేది మనకి బస్ట్ అరౌండ్ సైజుని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నా బస్ట్ అరౌండ్ 35 కాబట్టి 4 వచ్చింది, ఓకేనా? ఇంకా ఎక్కువ అనుకోండి 36, 38 అనుకోండి, ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది కదా, గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది కదా. సో అర్థమైంది కదా? ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి అపెక్స్ పాయింట్ ఏ విధంగా మెజర్ చేస్తానని చూపిస్తాను చూడండి. ఇక్కడ షోల్డర్ దగ్గర పాయింట్అవుట్ చేసి టేప్ అనేది ఈ విధంగా కిందకి మన కరెక్ట్గా అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉందో అక్కడికి మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నా షోల్డర్ దగ్గర నుంచి నా అపెక్స్ పాయింట్ కరెక్ట్గా 9.5 ఉందన్నమాట. సో మీరు గమనించినట్లయితే నేను కటింగ్లో కూడా ప్రతి దానికి 9.5 పెడతాను. అర్థమైంది కదా? ఈ విధంగా అపెక్స్ పాయింట్ని మనం చూసుకోవచ్చు.
ఇప్పుడు కటింగ్లోకి వచ్చేస్తాము. ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము, దానికి ఎక్స్ట్రాగా 2 ఇంచెస్కి యాడ్ చేసుకున్నాము. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు వెయిస్ట్ అరౌండ్ మనకి 26 ఇంచెస్ అనమాట. ఈ 26ని 4తో డివైడెడ్ బై చేయాలి, చేస్తే 6.5 వస్తుంది. 6.5కి మనం ఎక్స్ట్రాగా 2 యాడ్ చేసుకోవాలి. 2 యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 6.5కి 2 యాడ్ చేస్తే 8.5. మన యాక్చువల్ వెయిస్ట్ అరౌండ్ ఎంత ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాల్సింది 8.5. మార్జిన్ కోసం ఒక 2 ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. టోటల్గా 10.5కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. క్లియర్ కదా, ఇంతవరకు వెయిస్ట్ మొత్తం క్లియర్గా చెప్పేశాను. అండ్ ఇప్పుడు మార్జిన్ కోసం మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ విధంగా లైన్ అయితే గీసేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. చూపించాను కదా 9.5 అని, సో 9.5కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ కూడా 4 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే కరెక్ట్గా మనం అపెక్స్ పాయింట్ అనేది 4 ఇంచెస్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా 4 ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా లైన్ అయితే గీసుకోవాలన్నమాట. మా వేస్ట్ దగ్గర అండ్ అపెక్స్ పాయింట్ దగ్గర అండ్ ఈ లైన్ని ఆర్మ్ హోల్లోకి కలిపేసేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా అండి. అండ్ పక్కనే 2 ఇంచెస్ గ్యాప్తో ఒకటి మార్కింగ్ చేసాం కదా, దాన్ని కూడా అపెక్స్ పాయింట్లోకి పర్ఫెక్ట్గా కలిపేసేసుకోవాలండి. ఈ షేప్ అనేది మనం డ్రా చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో పర్ఫెక్ట్గా వీడియోలో ఏ విధంగా అయితే ఉందో షేప్ అనేది మీరు కూడా అదే విధంగా డ్రా చేసుకోండి. ఎటు పడితే అటు మనం కర్వ్ అనేది ఎటు పడితే అటు ఇచ్చేసాం అనుకోండి, అదే విధంగా కట్ చేస్తాము, అదే విధంగా షేప్ అనేది కూడా పాడైపోతుంది అనమాట. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు నెక్ ప్యాటర్న్ చూద్దాము. స్వీట్ హార్ట్ నెక్ అని చెప్పాను కదా, దీన్ని మీరు ర్యాండమ్గా గీసేసుకోవాలి. ఈ విధంగా ర్యాండమ్గా గీసేసుకోవాలి. అండ్ ఆ కర్వ్ వచ్చింది కదా, ఆ కర్వ్ అనేది మీ ఇష్ట ప్రకారం అనమాట. అంటే ఆ కర్వ్ అనేది మీకు ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్ పెట్టుకోవచ్చు. అంతేనండి, మార్కింగ్ అయితే అయిపోయింది. అండ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారమే కట్ చేసేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఓన్లీ ఆర్మ్ హోల్ కట్ చేశాను అండ్ మార్జిన్ కట్ చేశాను అండ్ కింద ఎడ్జెస్ మాత్రం కట్ చేశాను. ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర చిన్న కట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ స్టేజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేస్తున్నాను. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉండిందో అదే విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ డీప్ తీయాలి. లైట్గా కొంచెం మాత్రమే డీప్ తీసుకోవాలన్నమాట. డీప్ తీసిన తర్వాత ఇంకా నెక్ అండ్ బస్ట్ అరౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంతటితో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఏం లేదు, జస్ట్ నెక్ వరకే కట్ చేసుకోవడమే, ఇంకంతే. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ డీప్ పెడుతున్నాను అనమాట. ఈ 10 ఇంచెస్ డీప్ అనేది కూడా మీరు నెక్ ప్యాటర్న్ని పట్టే ఉంటుంది. ఇక్కడ నేను వెనక డబుల్ స్వీట్ హార్ట్ నెక్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ట్రెండింగ్లో ఉన్నిందనమాట ఆ నెక్ ప్యాటర్న్. సో ఆ నెక్ అనేది పెడుతున్నాను అనమాట. సో డీప్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను. ఎక్స్ట్రా డీప్ అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు, 9 కానీ 8 కానీ. బట్ బ్లౌజ్కి మనం కొంచెం నెక్ ప్యాటర్న్ అనేది డీప్ ఉంటేనే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇంతటితో కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మెయిన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని గ్లూ వేసి స్టిక్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మీరు గమనించినట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ నేను స్టిక్ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ గ్లూ ఎందుకు వేస్తున్నాను నెక్ ప్యాటర్న్కి మాత్రమే అంటే క్యాన్వాస్ పేపర్ని స్టిక్ చేయడానికి అనమాట. ఓన్లీ నెక్ ప్యాటర్న్కే రాంగ్ సైడ్లో కాకుండా పైన వైపు మెయిన్ ఫ్యాబ్రిక్కి గ్లూ వేసి ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని రెడీ చేసుకొని క్యాన్వాస్ పేపర్ని రాంగ్ సైడ్లో స్టిక్ చేస్తున్నాను అనమాట. మీకు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం గ్లూ వేసి స్టిక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా అలా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది లైనింగ్, మనం కట్ చేసుకున్న లైనింగ్. దీనికి చుట్టుపక్కల గ్లూ వేసేస్తాను అనమాట. నెక్ ప్యాటర్న్లో అండ్ ఆర్మ్ హోల్ దగ్గర, వేస్ట్ దగ్గర, మార్జిన్ దగ్గర మొత్తం చుట్టుపక్కల గ్లూ వేసేస్తాను.
ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిక్ చేసేసేయాలన్నమాట. మనకి లోపల వైపు లైనింగ్ ఉండాలి అండ్ పైన వైపు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది స్టిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్ ప్యాటర్న్ వరకే గ్లూ వేసి ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని మనం అంటించాలి. ఇంతకుముందు చూపించాను కదా ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా అదే ప్రాసెస్ని అప్లై చేసేయాలన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కటింగ్ వీడియో అండి. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 20 కామెంట్స్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అని చెప్పేసి నాకు కామెంట్స్ వస్తే నేను స్టిచ్చింగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ తీసి పెట్టున్నాను. మీకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ కటింగ్ వీడియో నేను క్లియర్గా చెప్పాననే నేను అనుకుంటున్నాను. అండ్ దీన్ని చూసి మీరు ఈజీగా చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే జస్ట్ లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతటి వరకు బాయ్ బాయ్.